ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. అమ్మ భాషలో అక్షరాల వరుసలో చక్కగా అమరు, బోధనలో సంబోధనలో అనురాగం పలికించు, ఇంటిలోనైనా అంతర్జాలంలోనైనా సోయగాలు చిలికించు, మాండలికంలోనైనా గ్రాంధికంలోనైనా అందాలు చిందించు, పల్లెపాట నుంచి పలుకు ప్రార్థన వరకు తేటయ్యి తేజరిల్లు, వాదమై నినాదమై ఉద్యమమై పిడికిళ్ళు బిగించు, అచ్చోట ఇచ్చోట ఎచ్చోటనైనా తెలుగు భాషై జ్వలించు అంటూ స్వభాషా ప్రాధాన్యాన్ని విభిన్నంగా వివరించారో కవి. అలాంటి తెలుగు భాషా గుబాళింపులను విభిన్న అంశాల ద్వారా మీ ముందుకు తెస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎటు నుంచి చదివినా ఓ నూతన కాంతి అర్థం వస్తుంది. ఏ కరక, బి కిటికీ, సి మిసిమి, డి మహిమ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కరక అయితే ఏ, కిటికీ అయితే బి, మిసిమి అయితే సి, మహిమ అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి, ఎటు నుంచి చదివినా ఓ నూతన కాంతి అర్థం వస్తుంది. ఏ కరక, బి కిటికీ, సి మిసిమి, డి మహిమ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కరక అయితే ఏ, కిటికీ అయితే బి, మిసిమి అయితే సి, మహిమ అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. మైలవరపు గోపి రాశిలో తక్కువ పాటలు రాసిన వాసికెక్కిన తెలుగు సినిమా పాటల రచయిత. వసంత కోకిల చిత్రంలో ఆయన రాసిన కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని పాట మానవ సంబంధాలలోని సున్నితత్వాన్ని అద్భుతమైన కవిత్వ భాషలో వ్యక్తీకరిస్తుంది. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలాలు జోలాలిలు, లాలిలాలు జోలాలిలు. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, మోసం తెలియని లోకం మనది, తీయగసాగే రాగం మనది. ఎందుకు కలిపాడు బొమ్మలను నడిపేవాడెవడు, నీకు నాకు సరిజోడని కలలోనైనా విడరాదని. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలాలు జోలాలిలు, లాలిలాలు జోలాలిలు. జన్మది ఉంటే చాలు నీ సన్నిధి, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలాలు జోలాలిలు, లాలిలాలు జోలాలిలు. ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయిన నాయికను చేరదీసిన నాయకుడు ఆమెను నిద్రపుచ్చడానికి పాడే పాట ఇది. చిత్ర కథను, నాయిక స్వభావాన్ని, నాయకుడి హృదయాన్ని అంతర్లీనంగా ఈ పాటలో చెప్పారు మైలవరపు గోపి. పల్లవిలోనే నాయిక నాయకుడితో కలిసిన సన్నివేశాన్ని కథగా కల్పనగా భావించారు కవి.
పైగా ఆమెను నాయకుడు దొరసానిలా భావించాడని చెప్పడం నాయకుడి మనసులో ఆమెకున్న స్థానాన్ని తెలియచేస్తుంది. నాయిక వల్ల నాయకుడి మది పాటగా, ఆమెని విరిసే తోటగా మారిందని అతనిలోని ఆనందాన్ని తెలియచేశారు. చరణంలో నాయిక అమాయకత్వాన్ని చెప్తూ మోసం తెలియని లోకం అంటూనే వారిద్దరి అనుబంధాన్ని తీయగా సాగే రాగం అని వర్ణించారు. నాయికపై నాయకుడికున్న అనురాగాన్ని, కోరికను వివరిస్తూ ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపేవాడు నీకు నాకు సరిజోడని కలలోనైనా విడరాదని రాశారు. ఇక రెండో చరణంలో అయితే నాయిక కనిపించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ కారడవులలో కనిపించావు, మనసు కదిలించావు అని చెప్పారు. చివరిగా ఆమెపై నాయకుడికున్న ప్రేమను ఆయన ద్వారానే చెప్పిస్తూ గుడిలో పూజారై హృదయం పరిచాను, ఈ అనుబంధం ఏ జన్మది, నీ సన్నిధి ఉంటే చాలు అని రాశారు. అరుదైన చిత్రకథను అంతకంటే అద్భుతమైన భాషలో రాయడం నిజంగా మైలవరపు గోపి గొప్పతనం. ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపేవాడెవడో వంటి తాత్విక భావాన్ని, ఆమని విరిసే తోట, పూజారై నా హృదయం, నీకై పరిచాను వంటి భావకవితా సుమాల్ని ఒకచోట కూర్చడం కవి ప్రతిభకు నిదర్శనం. అందమైన కవితా వాక్యాలతో అల్లిన ఈ లాలిపాట నిజంగా మన భాషా మధురిమను చాటే మణిహారమేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనందరిలో భాషా చైతన్యాన్ని కలిగించి ఆ దిశగా అడుగులేయమని చెప్పే ఓ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆయన తెలుగు ప్రసంగాలను వేదికలపై అధిష్ఠింపచేశారు. తన రచనా పటిమతో వందలాది వ్యాసాలు, పుస్తకాలు వెలువరించి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. ఆయన నేటి తరానికి అమ్మ భాషపై అభిమానాన్ని, అభిరుచిని కలిగించేందుకు పలు ప్రక్రియల ద్వారా ఎంతో కృషి చేశారు. అనునిత్యం ఆయన తెలుగు భాషా సాహిత్య సేవలోనే తరించారు. తన విద్యార్థులకు సూటిగా, సరళతరంగా తెలుగును బోధించారు. ఇలా తన తనువున, అణువణువున తెలుగుతనాన్ని నింపుకున్నవారు ద్వానా శాస్త్రి. ఆయనే ద్వాదశి నాగేశ్వర శాస్త్రి. అమ్మా నాన్నల యొక్క సాహచర్యం వల్ల, వాళ్ళ యొక్క బాధ్యత వల్లనే మనకి రాబోయే తరంలో తెలుగు భాషా సాహిత్యాల మీదకి చైతన్యం వస్తుంది. ద్వానాశాస్త్రి స్వస్థలం కృష్ణా జిల్లా లింగాల గ్రామం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యాన్ని చదువుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో పలు సాహిత్య సంస్థలపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా భాషాశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ద్వానాశాస్త్రి 1972 నుంచి 2004 సంవత్సరం వరకు అమలాపురంలోని ఎస్కేబీఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా, రీడర్గా పనిచేసి తన బోధనానుభవం ద్వారా ఎందరో విద్యార్థులకు తెలుగుపై అభిమానాన్ని, అభినవేశాన్ని కలిగించారు. ఏ ప్రభుత్వ ప్రకటన అయినా, ఏ బోర్డు అయినా, ఏ వ్యాపార అయినా, ఆ దుకాణాల పేర్లైనా అవి ఖచ్చితంగా తెలుగులో ఉండేలాగా మొట్టమొదటి చేయవలసిన పని అది. 1970లో రచనారంగంలోకి ప్రవేశించిన ద్వానాశాస్త్రి విమర్శనా సాహిత్యానికి పెద్దపీట వేశారు. అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. పలు పత్రికల్లో వేలాది వ్యాసాలు రాశారు. తెలుగు సాహిత్య చరిత్ర వంటి గ్రంథం, సమాధిలో స్వగతాలు, ద్వానా కవితలు వంటి వచనా కవితా సంపుటాలు, వాంగ్మయ లహరి, సాహితీ సాహిత్యం, వ్యాస ద్వాదశి వంటి వ్యాస సంపుటాలు, అక్షర చిత్రాలు పేరిట ప్రముఖ రచయితలు, కళాకారుల అరుదైన ఛాయాచిత్రాల సంకలనం, మన తెలుగు తెలుసుకుందాం, మాటలంటే మాటలా, మన తెలుగు వైభవం, తెలుగు వెలుగు వంటి పుస్తకాలు వెలువరించారు. అలాగే 62 మంది సాహితీ ప్రముఖుల జీవితానుభవాలను, వారి కుటుంబ విశేషాలను వారి వారి కూతుళ్లు, కుమారుల ద్వారా తెలియచేస్తూ మా నాన్నగారు పేరిట ఓ గ్రంథాన్ని అందించారు ద్వానాశాస్త్రి. బోధన రంగంలో ఎంతో అనుభవం కలిగిన ద్వానాశాస్త్రి పోటీ పరీక్షల్లో తెలుగును ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఎంతో మందికి ఉన్నత ఉద్యోగాలు రావడానికి కారణమయ్యారు. మన తెలుగు భాషా సాహిత్యాలపై ఏకధాటిగా 12 గంటల పాటు ప్రసంగించి ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. ఇలా అనేక ప్రసంగాలతో మన భాషా ఔన్నత్యాన్ని నలుదిశలా చాటి చెప్పారు ద్వానాశాస్త్రి. పోటీ పరీక్షలకి ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళెవరు కూడా తెలుగు అధ్యాపకులుగా లేదంటే తెలుగు బోధకులుగా ఉద్యోగాలకు వెళ్ళేవారు కాదు. వాళ్ళందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వాళ్ళు వెళ్ళేవారు. ఏ పోటీ పరీక్షలైనా ఒక పేపరు మనకి తెలుగు భాషలో రాయడం, దాని మీద కనుక ఒక పేపర్ ఉంటే రాబోయే తరం ఉద్యోగాల కోసం అయినా తెలుగు నేర్చుకుంటారు, తెలుగు మీద కొంచెం మక్కువ పెడతారు. అందువల్ల పరిపాలకులు
పోటీ పరీక్షలలో తెలుగు పేపర్ని కంపల్సరీ కనుక చేస్తే అప్పుడు మనం తెలుగు భాషకి ఎంతో కొంత సేవ చేసిన వాళ్ళు అవుతాం. ఇలా తెలుగు భాషా సాహిత్యాలకు విశేష సేవలందించిన సుప్రసిద్ధ సాహితీవేత్త ఫిబ్రవరి 26న తెలుగు పాఠక లోకాన్ని అభిమానుల్ని వీడి తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. తెలుగు భాషా సాహిత్యాలకి ఒక వ్యక్తి చేయగలిగిన కృషి కన్నా మించి ఇంచుమించు ఒక సంస్థ చేయగలిగినంత కృషి ఆయన తెలుగు భాషా సాహిత్యాలకి చేశాడు. అనేక గ్రంథాలు లోకానికి అందించాడు. ఆ రకంగా ఒక సాహిత్యపరుడుగా, ఒక భాషా సాహిత్యవేత్తగా ఆయన జీవితం చరితార్థం చేసుకున్నాడు. చాలామందిని శిష్యుల్ని తయారు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ని తయారు చేశాడు. మరి శాశ్వతంగా నిలిచిపోయే చాలా గ్రంథాలు లోకానికి అందించాడు. 70 పుస్తకాలు ఈ 70 సంవత్సరాల్లో రాసి సాహితీ లోకానికి అందించిన అక్షర శిల్పి ద్వానా శాస్త్రి. వారు లేని కార్యక్రమం ఛాయరాయ గాన సభ రవీంద్ర భారతిలో లేదు. సాహితీ ప్రియులందరికీ ఎక్కువ మన్ననలు పొందినటువంటి ఏకైక కవి నా దృష్టిలో ద్వానా శాస్త్రి గారు. తన కళాన్ని, గళాన్ని అక్షరాల గుర్తుగా మనకు వదిలి వెళ్లారు. అయినా ద్వానా శాస్త్రి రచనలు తెలుగు సాహితీ చరిత్రలో చిరస్మరణీయాలు. అందుకే ఆ స్వభాషా ప్రేమికునికి వినమ్రంగా తెలుగు వెలుగు అంజలి ఘటిస్తోంది, నివాళి సమర్పిస్తోంది. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. అమెరికాల్లో అవధానాల్లోనూ సభల్లోనూ పారితోషికాలు ఎలా ఉంటాయి అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందరికీ ఒకే రకమైన పారితోషికాలు దొరకవు, ఒకే రకమైన మర్యాదలు జరగవు. దానికి కేవలం ఈ వ్యక్తే కారణం అనడానికి వీల్లేదు. వచ్చిన వారి బట్టి, వచ్చిన తెలివిని బట్టి, శ్రోతలు తెచ్చిన సొమ్ము బట్టి, కొని తెచ్చిన వారిని బట్టి, పల్కగా వచ్చిన వారి బట్టి, వినవచ్చు చలోక్తుల బట్టి, కొంత రావచ్చు నిరాశ కూడదు సభాస్థలులన్ తెలవారి భూతలిన్. రకరకాల కారణాలు ఉంటాయండి ఏ పని జరగడానికైనా. ఏమిటో ఒక్కళ్ళే మొత్తం కీర్తిని ఎత్తినేసుకుంటారు. ఒక్కోసారి దెబ్బతింటే అపకీర్తి కూడా ఒకడి నెత్తి మీద వేసేస్తారు. ఇంకో కారణాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చూడండి. వచ్చిన వారి బట్టి, అసలు శ్రోతలు ఎంతమంది వచ్చారు అన్నదాన్ని బట్టి ఉంటుంది సంఖ్య. 10 మంది వస్తే ఏమిస్తారు వాళ్ళు? అమెరికాలో 10 మంది వస్తే గొప్పే, మరి 25 మంది వస్తే మహాసభ. 2 గంటల దూరం నుంచి మన సభకు రావాలంటే చల్లో ఏమొస్తారండి? రాత్రి వెళ్ళడం వాళ్ళకి ఎంత కష్టం. మర్నాడు ఒక్కోసారి కార్యాలయం ఉంటుంది, మళ్ళీ ఉద్యోగానికి పోవాలి. అంచేది వచ్చిన వాళ్ళ సంఖ్యను బట్టి, వచ్చిన తెలివిని బట్టి, వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలిగా, వాళ్ళకి ఏమైనా అర్థం అవ్వాలిగా. ఏదో వేదాంత పరిభాష అంతా ఉపయోగించి అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతంలో ఉండే పారిభాషిక పదాలన్నీ వాడి ప్రవచనం చెబితే వాడికి ఏమో అర్థం కాదు, నిద్రపోతూ ఉంటాడు, ఏదో అనుకుంటాడు. అర్థమైతే ఆహా అనుకుంటాడు. అంచేది వచ్చిన తెలివిని బట్టి, శ్రోతలు తెచ్చిన సొమ్ము బట్టి, అసలు ఆవేళ వాడు పరస మర్చిపోతే, రకరకాల వాడు సొమ్ము కూడా ఎక్కువ తేపోతే, అంతేకాదు కొని తెచ్చిన వారిని బట్టి, ఆ తెచ్చిన వ్యక్తిని బట్టి విలువ ఉంటుంది. ఈయన ఎప్పుడు మంచివాళ్ళని తీసుకొస్తాడండి, అసలు ఆయన ముందు చూస్తే కానీ తేడండి అని ఆ నమ్మకాన్ని బట్టి. అంతేకాదు అసలు కీలకమైన వ్యక్తి, పలకగా వచ్చిన వారి బట్టి. ఆ వచ్చింది ఎవరండి? ఫలానా వారు అనగానే ఆ సంభావనల స్థాయి వేరుగా ఉంటుంది, ఫలానా వారు అనగానే వేరుగా ఉంటుంది. ఇవైనా వచ్చు చలోక్తుల బట్టి. అందులో కాస్త చలోక్తులు కూడా రంగరించగలిగితే బ్రహ్మాండంగా ఉంటాయి పారితోషికాలు. ఎందుకంటే కాసేపు నవ్వుకున్నామండి, శ్రమంతా మర్చిపోయి నవ్వుకున్నాడు, ఎప్పుడు ఈయన్నే పిలవండి అంటారు కూడా. కొంత రావచ్చు నిరాశ కూడదు సభాస్థలులన్ తెలవారి భూతలన్. మొత్తం మీద ఆ భూస్థలంలో తెలవారి భూమి అంటే అమెరికా అనుకోండి, ఇంగ్లాండ్ అనుకోండి, ఏదైనా సరే ఏదో కొంత వస్తుంది. మరీ ఎక్కువ ఆశ పెట్టడం మంచిది కాదు. నిరాశ అసలే పనికిలేదు. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, కొనేది వంకాయ కొసరేది గుమ్మడికాయ అంటారు. కొందరు బేరాలు అలాగే ఉంటాయి. ఓ 10 కేజీలు వంకాయలు కొంటే కావాలంటే వాళ్ళు కూడా, కూరగాయల వాళ్ళు కూడా చాలా ఉదారంగా ఉంటారని 10 కేజీలు పట్టుకెడుతున్నాం అమ్మ, నేను ఇంకా అమ్మేసాను, ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఈ మిగిలిన ఉన్నాయేమో ఒక అర కేజీకి 10 కేజీ ఉన్నా పట్టుకెళ్ళిపోమ్మని ఇచ్చేస్తారు. వాళ్ళు ఉదారంగా ఉంటారు. మనం ఏదైనా బేరమాడినా చేసినా, శ్రమ పెట్టినా, ఓ బట్టల కొట్టులోకి వెళ్ళినా 10 చీరలు దింపించి చూపించాము అంటే, చూసాము అంటే, వాడు అప్పటికి ఒక శీతల పానీయమో ఏదో ఇచ్చాడు అంటే ఏదో ఒకటి కొనాలండి. కొనకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఏమవుతారు? లేకపోతే యజమాని ఎలా ఉంటాడు అంటే, నీ మొహం చూస్తే ఎవడో కొనట్లేదురా అని వాడు ఉద్యోగంలో కూడా తీసేస్తాడు. ఇలాంటి నమ్మకాలు ఈ దేశంలో చాలా ఎక్కువ.
అలా ఉంటే కాస్త వాళ్ళకి ఏదో కొంత శ్రమ పడేందుకు ఫలితం ఉంటుంది. అప్పుడు ఈ సామెత గుర్తు చేసుకోవాలి మనం. కొన్నదేమో వంకాయ, కొసరందేమో గుమ్మడికాయ. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం. అబ్బో అది వ్యాసఘట్టం అండి అంటారు. భారతం నుంచి వచ్చింది ఈ జాతీయం, వ్యాసఘట్టం. వ్యాసుడు కేంద్ర బిందువుగా ఉండేటువంటి శ్లోకం. వ్యాసుడు చెబితే కానీ దాని అర్థం తెలియదు. అటువంటి శ్లోకాలని వ్యాసఘట్టం అంటారు. భారతంలో మొత్తం 1700 శ్లోకాలు ఉన్నాయని ఒక ప్రతీతి. అందులో కనీసం ఒక 100 శ్లోకాలు ఇటువంటి ఉన్నాయట. 1000 కోటి చెప్పున బారేశాడు ఆయన వ్యాసుడు. ఏమిటి ఎందుకు బారేవలసి వచ్చిందంటే, వినాయకుడు రాస్తూ పెడుతూ ఈయన కొంచెం నెమ్మదిగా చెబుతుంటే, గురువుగారు కొంచెం తొందరగా చెప్పండి, ఇన్నాళ్ళు కూర్చొని రాస్తాం, అసలే చేటపారతం, చాలా పెద్ద చెబుతున్నారు అని ఏదో అన్నాడు. కాస్త రాసేవాడికి మరి ఆయన చికాకు ఆయనకు ఉంటుంది కదా. అంటే వ్యాసుడు అలాగా తొందరగా చెప్పాలా, ఆగకుండా చెప్పాలా, సరే ఓ పని చేయి, నువ్వు అర్థం చేసుకుంటే కానీ రాయడానికి వీలేదు అన్నాడు. అది వినాయకుడికి శ్లోకాలు అర్థం కావడం కష్టమే ఉంది అని చెప్పి ఆయన అనేశాడు. అందుకే పని కట్టుకుని 1000 శ్లోకాలకి ఓ ఘట్టం వ్యాసుడు కావాలనే జటిల శ్లోకం పెట్టాడు. వాటిని వ్యాసఘట్టాలంటారు. అందులో ఒక్కటి సరదాకి శ్రోతల యొక్క స్థాయి పెరగడం కోసం చెబుతాం. భీష్మ పర్వంలో చివరలో భీష్ముడు కింద పడిపోయేటప్పుడు ఆ శిఖండి బాణాలకి పడిపోతూ ఉంటే శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు వేశాడు. ఎవరో చూసేవాళ్ళు పడిపోతుంటే, తాత శిఖండి బాణాలు నపుంసకుడి బాణాలకి పడిపోతున్నావా, ఏమైంది నీ పరాక్రమం అని కౌరవులు దుర్యోధనుడు వాళ్ళు పలకరిస్తే భీష్ముడు జవాబు చెబుతాడు. అర్జునశ్చైమే బాణాః నేమే బాణా శిఖండినః కృంతంతి మమ గాత్రాణి మాఘమాసే గవాం యథా అంటాడు. ఇవి అర్జునుడి బాణాలే, శిఖండి బాణాలు కాదు. మొత్తం ఒళ్ళు చీల్చేస్తున్నాయి. మాఘమాసపు ఎండ గోవుల ఒంటిని చిటపటలాడించినట్టుగా ఈ బాణాలు నన్ను చీల్చేస్తున్నాయ్యా. అర్జునుడి బాణాలే ఇవి, శిఖండి బాణాలు అంటారేమిటి? శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు వేస్తున్నాడు, నాకు తెలుసు అన్నాడు. ఇందులో విశేషం ఏమిటి అంటే, వినాయకుడు మామూలుగా రాసేసి బాగుందండి చక్కని ఉపమానం, మాఘమాసపు ఎండ గోవుల ఒంటిని చిటపట్లాడించినట్టుగా చిలుస్తున్నారంటే వ్యాసుడు ఆపి, అది కాదు పెద్ద మనిషి, దీని అర్థం ఆలోచించమన్నారు. నిజానికి మాఘమాసం శ్రేష్టమైన మాసం, ఎందుకంటే చలి ఎండ సమానంగా ఉంటాయి. అప్పుడు కాసేపు ఎండలో నుంచుంటాం, కానీ కొంచెం 9 దాటాక నుంచున్నామంటే చిటపట్లు మొదలవుతాయి. ఇంకా అంతకంటే నుంచోకూడదు. ఇంకా అర్జునుడి బాణాలు చిటపట్లాడించడం ఏంటి, పటాపట్లాడిస్తాయి. చిటపట్లు వేరు, పటాపట్టు వేరు. అంటే భీష్ముడు ఖచ్చితంగా పటాపట్టు అనే విషయం చెప్పు ఉండాలి కానీ, ప్రాణాలు తోడేస్తున్నాయి అన్న అర్థంలో చెప్పు ఉండాలి కానీ, చిటపట్లాడించడం ఏంటండి? వినాయకుడు అవగాహనలో పొరపాటు ఉంది. అందుకే వ్యాసుడు సరిచేసి సరిగ్గా చూడంటే ఒక్క అరగంట సేపు విశ్రాంతి తీసుకుని ఆలోచించాల్సి వచ్చిందంటే వినాయకుడు. ఏమిటి దీని అర్థం అని ముఖ్యంగా మాఘమాసే గవాం యథా అన్నదానికి ఆలోచిస్తే, అప్పుడు ఏకాక్షర నిఘంటువుల్లోకి రకరకాల నిఘంటువుల్లోకి పెడితే ఆయనకి తెలిసి, తాతగారు మీరేనండి, నమస్కారం, మీరు సావకాశంగానే చెప్పండి, చిరకాలం నిలబడాలి ఈ భారతం అన్నట్టు. ఏమిటా అర్థం? రెండో అర్థం అంటే మాఘమాసే గవాం యథ అంటే ఒక అర్థం, కానీ మాఘమా సే గవాం యథా అంటే ఇంకో అర్థం. సే గవాం, ఆ సేని గవాం కలిపితే ఇంకో అర్థం. మాఘమా సే గవాం యథ. మాఘమాఘ అంటే పిల్ల పీతలు, సే గవ అంటే తల్లి పీత, అది అర్థం. పిల్ల పీతలు తల్లి పీతని బాధపడుతున్నట్టుగా చీల్చేస్తున్నాయి. అంటే పీత విషయంలో ఒక పరమ వాస్తవం ఏంటంటే, గర్భం ధరించిన పీత చచ్చిపోతే తప్ప పిల్లలు బయటికి రావండి. ప్రాణత్యాగం చేసి పిల్లల్ని కంటున్నాయి జంతువులు. మనం కన్న పిల్లల్ని ఆసుపత్రుల దగ్గర అనాథలుగాను రోడ్డు పక్కన వదిలేస్తున్నామంటే మనం పీతల కంటే ఘోరమైన మనుషులం అన్నమాట. అందుకని గర్భం ధరించిందంటే పిల్ల పీతలు బయటకు వస్తే కానీ, తల్లి ప్రాణం పోతే కానీ పిల్ల పీతలు బయటికి రావు కదా. నా ప్రాణాలు పోతే కానీ ఈ బాణాలు బయటికి రావయ్యా, అర్జునుడు బాణాలు అంత ఘోరంగా ఉన్నాయి. మాఘమా సే గవాం యథ, మాఘమా సే గవాం యథ అంటే మామూలు విషయమేనయ్యా అన్నట్ట. అటువంటిది వ్యాసఘట్టం అంటారు. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. చిలకమర్తి వారి గణపతి నవల్లో గణపతి తాతగారు ఉంటాడు పాపయ్య అని, ఆయన శవాలు మోసేవాడు. ఆ రకంగా కూడా డబ్బులు సంపాదించేవాడు. ఒకచోట ఆ శవం అక్కడేదో కొంచెం వ్యాధితో పోయిన శవం ఉంటే పాపయ్య డబ్బులు గట్టిగా అడిగాడు. అంటే ఆ రోజుల లెక్క ప్రకారం ₹10 ఇచ్చినా మోసేవారు. ₹10 అడిగాడు, ₹5 అడిగాడు. వాళ్ళు వెంటనే, ఏమిటండి మరీ అంత అవసరం వచ్చింది కదా అని ధర పెంచేస్తారా? ₹10 ఇచ్చి ₹5 ఇస్తారా ఏమిటిది అని అడిగితే, కావాలంటే ఇంకోసారికి తగ్గిద్దామండి, ఈసారికి ఇలాగానే ఉండాలంట. వాళ్ళకి ఆ ఏడుపులో భాగంగా నవ్వొచ్చింది. నీళ్ళు బంగారం కానీ ఇదేమిట్రా, ఇదేం మాటరా, ఇంకోసారి కూడా నాయన ఎప్పటికే ఏడుస్తుంటే నువ్వు పట్టుకెళ్ళు ₹5 పట్టుకెళ్ళి కావాలంటే, కానీ ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పారు. అలాగ ఒక్కోసారి అశుభంలో కూడా అలవాటు పడిన మాటల ప్రకారం మాట్లాడేస్తూ ఉంటే చలోక్తులు పుట్టే అవకాశం ఉంది. గణపతి నవల చమత్కారాల పుట్ట. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి.
ఎటు నుంచి చదివినా ఓ నూతన కాంతి అర్థం వస్తుంది. ఏ కరక, బి కిటికీ, సి మిసిమి, డి మహిమ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కరక అయితే ఏ, కిటికీ అయితే బి, మిసిమి అయితే సి, మహిమ అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి, ఎటు నుంచి చదివినా ఓ నూతన కాంతి అర్థం వస్తుంది. ఏ కరక, బి కిటికీ, సి మిసిమి, డి మహిమ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కరక అయితే ఏ, కిటికీ అయితే బి, మిసిమి అయితే సి, మహిమ అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. గత వారం ప్రేక్షకుల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం, గుడ్డిగా ఎవరినైనా అనుసరించినప్పుడు గొర్రెదాటు అంటారు. కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత అన్నం మహేంద్ర, పేడూరు గ్రామం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.